చాలా రోజుల క్రితం నుంచి అనుకున్నదే. నాని దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఎవరికి కేశినేని ట్రావెల్స్ ఉండేది, ఆ ట్రావెల్స్ భారీగా నడిచేది. ఈవెన్ తెలుగుదేశానికి అదో పెద్ద ఫెచ్చింగ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడోళ్ళైనా సరే పార్టీ కార్డు చూపెడితే 10% డిస్కౌంట్ ఉండేది దాంట్లో. అవును, కేశినేని ట్రావెల్స్. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే కేశినేని బస్సులు వెళ్ళాయి. ఇప్పుడు ఏమి చేయలేడు కదా నాని. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నాడు ఆయన. ఆ టైంలో ఎంపీ అయ్యాడు, కంటిన్యూ అయిపోయింది. ఇంకా తర్వాత దీపం ఆపేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటేనా, ఆయన పర్సనల్ స్టేటస్, స్థానికంగా ఉన్న ఆయన బలం, ప్రజాబలం, దాన్ని టీడీపీ ఏం పట్టించుకోలేదా? తెలుగుదేశాన్ని చూసి కేశినేని నానికి ఓటేస్తారు అనుకుంటారు కానీ కేశినేని నానిని చూసి తెలుగుదేశానికి ఓటేస్తారు అనుకుంటారు చంద్రబాబు బేసిక్గా. ఇప్పుడు ఆయన ఏదో అన్నారు ఇండిపెండెంట్గా నేను గెలవగలను, చేసి చూపించమనండి. విజయవాడ పార్లమెంట్కి ఇండిపెండెంట్ ఫ్యాన్ వేవ్ లో కూడా 22 సీట్లు వాళ్ళకి వచ్చినప్పుడు వచ్చిన 3 ఈయనొక్కడు గెలవడం అక్కడ. అంటే మొన్న అప్పుడు ఆ పీవీపీ ఆయన కూడా ఫైనాన్షియల్ గా బాగా ఉన్న వ్యక్తే కదా, అటువంటి వ్యక్తి మీద కూడా ఈయన గెలిచారంటే ఈయన పర్సనల్ స్టేటస్ అక్కడ కనిపించలేదా? అదే ఇండిపెండెంట్ గా పోటీ చేసి చూపెట్టమనండి అంటున్నా. ప్రాక్టికల్ గా విజయవాడకి గుంటూరుకి